పథకాల అమలు ప్రజలపై భారం లేకుండా ప్రభుత్వం స్పష్టీకరణ. ప్రభుత్వ పథకాలు ప్రజల డబ్బుతోనే అమలవుతాయని, వాటిని నాయకులు తమ వ్యక్తిగతంగా భరించలేరని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పటి ప్రభుత్వ పథకాల అమలులో బాధ్యతగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని వెల్లడించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం ధరలు తగ్గించినప్పటికీ సంక్షేమ పథకాల అమలులో ఎలాంటి లోటు తలెత్తలేదని ప్రభుత్వం పేర్కొంది. పెన్షన్ 4000గా పెంచారు. ప్రతి పిల్లవాడికి తల్లికి వందనం పథకం అమలవుతుంది. అన్నా క్యాంటీన్లు మళ్లీ ప్రారంభమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో మద్యం ధరలు, కరెంటు ఛార్జీలు, పెట్రోల్ ధరలు పెంచి ప్రజలపై భారం వేసినట్లు ప్రభుత్వం ఆరోపించింది. పాత ఇళ్లకు బకాయిల పేట వసూలు చేసిన విధానాన్ని విమర్శించింది. అంతేకాకుండా ప్రభుత్వ భవనాలు కూడా తాకట్టు పెట్టినట్లు తెలిపింది. ప్రస్తుత ప్రభుత్వం కొత్త రుణాలు తీసుకోవడం అన్నది గత ప్రభుత్వ అప్పుల కిస్తీలు, వడ్డీలు తీర్చడానికే ఉపయోగపడుతుందని తెలిపింది. పథకాల అమలు చేయడం ద్వారా సంపద దృష్టి దిశగా ముందుకు వెళుతున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. సంక్షేమం, అభివృద్ధి 2 లక్ష్యంగా ముందుకు పోతున్నామని తెలిపింది ప్రభుత్వం.